హలో వ్యూవర్స్, ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వెరీ కామన్గా చూస్తున్నాం మనం. సో వీటిని గనక నెగ్లెక్ట్ చేస్తే మనకి ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ని మనం రెగ్యులర్ చేసుకోవడానికి ఎలాంటి మెడికేషన్ యూజ్ చేయాలి, ఇలాంటి విషయాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు మనతో పాటు హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ అర్చన గారు ఉన్నారు. అర్చన గారు నమస్తే అండి. సో ఈ రోజుల్లో చాలా మంది అమ్మాయిలంటే టీనేజ్ నుంచి కూడా చాలా సఫర్ అవుతున్నారు. సో ఇంతకు ముందు ఎక్కువ ఉండేది కాదు ఈ ప్రాబ్లం. సో అసలు ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి ఎందుకు వస్తున్నాయి అంటారు ఎక్కువగా? ఇప్పుడు మీరన్నట్టుగా అంటే కేసెస్ బానే పెరిగినాయి. అంటే 1 ఇన్ 10 అమ్మాయిల్లో ఒకరికి మాత్రం ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్ ఒకరి నుంచి ఇద్దరికి కూడా మనకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది వినబడుతుంది. బట్ అది ఎంతగా ఉంది అంటే ఇప్పుడు నార్మల్‌గా ఒక హెల్తీ వుమెన్‌కి వన్స్ మెనార్కీ వచ్చిన తర్వాత ద సైకిల్ షుడ్ బి లైక్ 28-32 డేస్ మినిమమ్ ఉండాలి. ఆర్ 30 డేస్. దానిలో మళ్ళీ 4-5 డేస్ అనేది ఫ్లో ఉంటది. దట్ ఈస్ ఎ నార్మల్ సైకిల్. బట్ దీనికి మించి అంటే కొంతమందికేంటి వన్స్ ఇన్ 15 డేస్‌లో వస్తుంది. ఆగదు, మళ్ళీ 15 రోజులకి మళ్ళీ వస్తుంది. దాన్ని కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్ కిందే తీసుకుంటాం. లేదు, కొంతమందికి వన్స్ ఇన్ 40 డేస్, వన్స్ ఇన్ 50 డేస్ ఆర్ వన్స్ ఇన్ 2 మంత్స్, 3 మంత్స్, 4 మంత్స్ ఇట్లా. కొంతమందికి 6 మంత్స్ కూడా ఉండదు. సెకండరీ అమెనోరియా అంటాం. ఫస్ట్ మెన్సెస్ వస్తాయి. తర్వాత అసలు మెన్సెసే రావు. సో అలాంటి కండిషన్స్‌ని కూడా మనం ఇర్రెగ్యులర్ పీరియడ్ కింద తీసుకుంటాం. అయితే ఎందువల్ల బాగా పెరిగిపోయాయి ఈ మధ్య కాలంలో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే వన్ ఈస్ సెడెంటరీ హ్యాబిట్స్ డెఫినెట్‌లీ. అంటే అమ్మాయిలనే కాదు, ఎవరికి కూడా ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా వరకు తగ్గిపోయింది. అట్ ద సేమ్ టైమ్ లేట్ నైట్స్ నిద్రపోవటం కానీ, ఎక్కువగా జంక్ తీసుకోవటం కానీ, స్ట్రెస్ ఫ్యాక్టర్స్ వల్ల కానీ, ఈ మొబైల్ యూసేజ్ ఎక్కువైపోవడం, రేడియేషన్స్ వల్ల కావచ్చు, అన్నెసెసరీ అంటే బయట ఉన్న స్ట్రీట్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవటం, ఈ ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవటం, అండ్ ఆల్కహాలిజం కానీ, స్మోకింగ్ కానీ ఇవన్నీ చేయటం వల్ల కూడా దాదాపుగా మోస్ట్ ఆఫ్ ది గర్ల్స్‌లో మనకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది గమనిస్తూ ఉన్నాం. అందుకని మనకి ఒక డికేడ్ బ్యాక్ తీసుకుంటే ఇప్పుడు చాలా మంది 10లో ఒకరిద్దరు ఎఫెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఎందువల్ల ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తున్నాయి అనేది ఒకటి స్ట్రెస్ ఫ్యాక్టర్, సెడెంటరీ హ్యాబిట్స్ ఇవన్నీ అయితే, ఆరోగ్య సమస్యల కింద తీసుకుంటే పీసీఓడి అంటే ఈ అండాశయాల లోపల నీటి బుడగలు అంటాం. పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ లేకపోతే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటాం. సిండ్రోమ్ అంటే మళ్ళీ అది అదర్ ఫ్యాక్టర్. అంటే ఓన్లీ అండాశయాల లోపల నీటి బుడగలు ఫామ్ అవ్వడం అని కాకుండా అదర్ ఆర్గాన్స్ కూడా డ్యామేజ్ అవుతాయి. అంటే ఈ నెలసరి సమస్యలతో పాటుగా బీపీ రావడం, షుగర్ రావడం, యాంగ్జైటీ, డిప్రెషన్స్ ఇవన్నీ అదర్ సిస్టమ్స్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. దట్ ఈస్ అ సిండ్రోమ్. బట్ వేరస్ పీసీఓఎస్‌లో ఏంటంటే మనకి అండాశయాలు నీటి బుడగలు అనేది రప్చర్ కాకుండా మనకి ఆ అండాశయం చుట్టూతా ఫాలికల్స్ లాగా ఫామ్ అయిపోతాయి. దాన్నే మనం పీసీఓడి అంటాం. సో దీనిలో కూడా మనకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సిమ్టమ్ ఇస్ ఇర్రెగ్యులర్ పీరియడ్. అంటే ఎయిదర్ వన్స్ ఇన్ 2 వీక్స్ రావచ్చు, వన్స్ ఇన్ 1 వీక్ రావచ్చు. నాకు మొన్నే వచ్చింది మేడం, మళ్ళీ వచ్చిందనే వాళ్ళు వస్తూ ఉంటారు. లేకపోతే స్కాంటీగా కనిపిస్తూ ఉంటుంది. వచ్చినట్టు కనిపిస్తది బట్ ఉండదు. లేకపోతే స్పాటింగ్ అవుతూ ఉంటుంది. అంటే జస్ట్ యూరినేషన్ వెళ్ళినప్పుడు లేకపోతే ఇన్నర్స్‌కి స్ట్రెయిన్ అవ్వడం ఇలానే ఉంటుంది గానీ ఓవర్‌ఫ్లో అనేది ఉండదు. అండ్ అది మనకి వన్స్ ఇన్ 30, 40, 50 డేస్ డిపెండ్స్ ఆన్ పీసీఓడి సివియారిటీని బట్టి కూడా ఉంటుంది. ఇది కాకుండా యాక్నే, పింపుల్స్ రావటం కానీ, లేకపోతే లైక్ మనకి ఈ మొహం మీద అవాంఛిత రోమాలు అంటే అప్పర్ లిప్‌లో కావచ్చు, చిన్‌లో కావచ్చు, బ్రెస్ట్, నిపుల్స్ వీటి మీద, లెగ్స్ మీద ఎక్కువగా హెయిర్ అనేది అంటే అవసరానికి మించిన హెయిర్ అనేది రావటం మనం మెయిన్ సిమ్టమ్ ఆఫ్ పీసీఓడి తీసుకుంటాం. సో ఓన్లీ పీసీఓడిలోనే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది కాకుండా ఈవెన్ థైరాయిడ్‌లో కూడా మనకి నెలసరి సమస్యలు అటు ఇటుగా ఉంటూ ఉంటాయి. సో మోస్ట్ కామన్ విల్ బి పీసీఓడి ఈస్ ద ఫస్ట్ ప్లేస్. సెకండ్ ఈస్ అ థైరాయిడ్. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మనకి హోమియోకి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ మోడరేట్ ఉన్న కండిషన్సే వస్తాయి. అంటే ఒక 3 మంత్స్ నుంచి రావట్లేదు, 45-50 డేస్ సైకిల్ వస్తుంది, విపరీతంగా వెయిట్ పెరుగుతోంది, స్కిన్ నల్లగా అవుతుంది, డ్రై అవుతుంది, డల్ అవుతుంది అనే వాళ్ళు ఉంటారు. సో చాలా మందికి నేను చెప్పేది, తల్లులకు కూడా చెప్పేది అదే. అంటే బిఫోర్ మ్యారేజ్‌కి మీరు పట్టించుకోకుండా ఉంటున్నారు చాలా మంది. మ్యారేజ్ అయినాక చూసుకుందాంలే అని. అలా కాకుండా మ్యారేజ్‌కి ముందే అంటే అది 15 ఇయర్స్‌లో కావచ్చు, 16 ఇయర్స్, 17 ఇయర్స్ ఎప్పుడొచ్చినా కూడా పీసీఓడి మీ ట్రీట్మెంట్ అనేది ప్రాపర్‌గా వెళ్ళండి. అంటే ఈ హార్మోనల్ పిల్స్ చేసేసుకొని ఏదో పీరియడ్ వస్తే చాలు కాకుండా మీరు రూట్ నుంచి ప్రాబ్లమ్ తీసుకునేటట్టుగా చూడండి. మనకి పీసీఓడి క్రానిక్‌గా ఉండడం వల్ల వచ్చే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే డయాబెటిక్ కూడా వచ్చే అవకాశాలు ఉంటుంది. ఇన్‌ఫర్టిలిటీ ఛాన్సెస్ విల్ బి హైయర్. సో అలాంటి కండిషన్స్‌ని కూడా మనం రిడ్ ఆఫ్ చేయొచ్చు.
సో మరి డాక్టర్ ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్, పీసీఓడి అండ్ థైరాయిడ్ ఇట్లాంటి వాటన్నిటికీ కూడా హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఎలాంటి ట్రీట్మెంట్ అవైలబుల్గా ఉంది? ఇప్పుడు మా దగ్గరికి వచ్చిన కండిషన్స్‌లో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అసలు ఎందువల్ల వచ్చిందని చూసుకుంటాం. ఇప్పుడు ఈ 4, 5 కండిషన్స్ ఉన్నాయి కదా! ఆ కండిషన్స్‌లో ఏ కండిషన్ ఉంది? పేషెంట్ యొక్క పూర్తి హిస్టరీ తీసుకుంటాం. అంటే మెడికల్ హిస్టరీ. ఎప్పటినుంచి తనకి ఇర్రెగ్యులర్ ఉన్నాయి? ఎంత ఇర్రెగ్యులర్‌గా ఉంది? దానివల్ల అదర్ సింప్టమ్స్ ఏమైనా వచ్చాయా? అదర్ ఆర్గాన్ డ్యామేజ్ ఏమన్నా అంటే అదర్ ఆర్గాన్స్ కానీ, సిస్టమ్స్ కానీ ఏమైనా ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయా అని చూసి దాన్ని బట్టి మెడిసిన్స్ వేస్తాం. బట్ వేసిన వెంటనే మనకి పీరియడ్స్ అనేది హోమియోలో రాదు. ఎందుకంటే కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి. ఇప్పుడు పల్స్టెల్లా వేస్తాం, సెపియా వేస్తాం, నాట్రమ్ కార్బ్ వేస్తాం, అశోక వేస్తాం. వేయంగానే కూడా ఎంతో కొంత పార్షియల్ సిమిలిమం అయితేనే దిల్ గెట్ ద పీరియడ్స్. బట్ ఇమీడియట్‌గా రాదు. ఇప్పుడు మనకి రెజిస్ట్రాన్ వేయంగానే వచ్చేస్తది పీరియడ్. 21 డేస్ హార్మోన్ పిల్ వేయంగానే వచ్చేస్తది. అంటే ఆపంగానే విత్డ్రావల్ బ్లీడింగ్ వస్తుంది. బట్ వేరాస్ హోమియోలో మనకి ఇలాంటి స్టెరాయిడ్స్ కానీ, హార్మోనల్ పిల్స్ ఉండదు. మేము ముందే పేషెంట్‌కి చెప్తాం. ఇంత టైం పట్టొచ్చమ్మా. మినిమం యావరేజ్‌గా 2-3 మంత్స్. నేను చెప్పింది చేస్తే ఫస్ట్ మంత్ నుంచి కూడా అంటే మనకి పీరియడ్స్ అనేది రెగ్యులర్ అయిన కేసెస్ కూడా ఉంటాయి. వన్స్ హోమియోతో రెగ్యులరైజేషన్ అయింది అంటే మళ్ళీ మనకి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. బట్ అన్లెస్ అంటే కొన్ని మేనేజ్మెంటరీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఫుడ్, డైట్, ఎక్సర్సైజ్ ఇవన్నీ చేసుకోవాలి. కొన్నిసార్లు ఎంత రెగ్యులర్‌గా వచ్చినా ఇప్పుడు 25-30 డేస్ సైకిల్ వచ్చింది. బట్ ఏదైనా స్ట్రెస్ ఫ్యాక్టర్, మేజర్ స్ట్రెస్ ఫ్యాక్టర్ వచ్చింది మధ్యలో ఇన్ బిట్వీన్ ఆఫ్ ద ట్రీట్మెంట్. అప్పుడు ఏమైనా డిలే అవ్వచ్చు. బట్ డిలే అయినా మేము దాని ప్రకారంగా మళ్ళీ మెడిసిన్స్ వేస్తాం. వాళ్ళకి చెప్తాం ఇలా చేయాలి, ఇలా చేయాలి. సో దే విల్ గెట్ ద నెక్స్ట్ సైకిల్ విల్ బి ఆన్ టైమ్. అండ్ ఫ్లో కూడా 3-5 డేసా, 6 డేసా ఫస్ట్ మెనార్క్ అని డిపెండ్స్ చేసుకొని ఆ సైకిల్ వచ్చేటట్టుగా విల్ గివ్ ద మెడిసిన్స్ అండి. అండ్ హోమియోపతి ఎస్పెషల్లీ హోమియో కేర్‌లో మేము ఇచ్చేది డైట్ ఒకటి ఇస్తాం. ఎట్ ద సేమ్ టైమ్ కౌన్సిలింగ్స్ ఇఫ్ నీడెడ్. ఇప్పుడు అందరు పీసీఓడీలో చాలా మంది లావు అయిపోతూ ఉంటారు. స్కిన్ నల్లగా అయిపోతూ ఉంటుంది. సో వాళ్ళు బయటికి వెళ్ళాలంటే ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఇప్పుడు చాలా వరకు మగవాళ్ళకి వచ్చినట్టు ఇదంతా బియర్డ్ లాగా వస్తూ ఉంటుంది. హెవీగా వచ్చేస్తూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు వ్యాక్సింగ్ చేస్తూ ఉంటారు. బట్ అయినా కనిపిస్తాయి కదా! సో అలాంటి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. సో సోషల్ డిస్ఫిగరేషన్ లేకుండా ఎలా మేనేజ్ చేయాలనేది కూడా చూసుకుంటాం. మెడిసిన్స్ 80%, డైట్ విల్ బి 10% అండ్ కౌన్సిలింగ్ విల్ బి 10%. సో టోటల్‌గా 100% క్యూర్ అవుతుంది. ఓకే డాక్టర్ గారు. పీసీఓడి, థైరాయిడ్ అండ్ అలాగే ఇర్రెగ్యులర్ పీరియడ్స్‌ని వాటికి హోమియోకేర్ ఇంటర్నేషనల్‌లో ఎలా ట్రీట్మెంట్ ఉందని చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. థాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్, డాక్టర్ గారు చెప్పిన విషయాలు విన్నారు కదా! సో మీకు కూడా ఇలాంటి సమస్యలు ఏవైనా ఉన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్‌కి కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. లేదంటే హోమియోకేర్ ఇంటర్నేషనల్ మనకి తెలుగు రాష్ట్రాల్లో చాలా బ్రాంచెస్ ఉన్నాయి. నేరుగా వెళ్లి మీరు సంప్రదించొచ్చు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.